ఒకప్పుడు ఉజ్ దేశంలో యోబు అనే ధనవంతుడు ఉండేవాడు. ఆయన జీవితం అత్యద్భుతంగా ఉండేది. ఆయన ధనవంతుడు మాత్రమే కాదు, దేవునికి భయపడే, పాపాన్ని నివారించే నీతిమంతుడు. ఆయనకు 10 మంది సంతానం, ఎన్నో గొర్రెలు, పశువులు, సేవకులు ఉండేవారు. అందరూ యోబును గౌరవంతో చూస్తూ, దేవుడు ఆశీర్వదించినవాడిగా గుర్తించేవారు. ఒకరోజు దేవుని సమక్షంలో సాతాను వచ్చాడు. దేవుడు యోబు విశ్వాసాన్ని ప్రశంసిస్తూ, నా సేవకుడిని చూశావా? ఆయన లాంటి నీతిమంతుడు ఎవరూ లేరు, అన్నాడు. దానికి సాతాను సమాధానంగా, ఆయన నీకు సేవ చేస్తే అది నీ వరాల వల్లే. నీవు ఆయనకిచ్చిన సంపదను తీసేస్తే ఆయన నీ ముఖాన నిందిస్తాడు, అన్నాడు. దేవుడు సాతానుకు అనుమతి ఇచ్చాడు, కాని యోబును తాకకుండా ఉండమన్నాడు. వెంటనే యోబు జీవితం మారిపోయింది. ఒకరోజే ఆయన గొర్రెలు, ఎద్దులు, కాలు, భీమలు అన్నీ పోయాయి. సేవకులు చనిపోయారు. చివరికి విన్న శోకం, ఆయన 10 మంది సంతానం ఒక్కసారిగా గాలిలో ఇల్లుపడటంతో చనిపోయారు. ఇన్ని విషాదాలు జరిగినా యోబు దేవునిపై విశ్వాసాన్ని కోల్పోలేదు. ఆయన నేలపడి, నగ్నంగా వచ్చాను, నగ్నంగా వెళ్తాను. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. ఆయన నామం మహిమింపబడుగాక అని ప్రార్థించాడు. సాతాను మళ్లీ దేవుని సమక్షానికి వచ్చి, ఆయన శరీరాన్ని తాకినప్పుడు చూడు. ఆయన నిన్ను శాపించకుండా ఉండడు, అన్నాడు. దేవుడు అనుమతి ఇచ్చాడు, యోబు ప్రాణం మాత్రం తీసుకోవద్దని. తర్వాత యోబు శరీరమంతా పుండ్లతో నిండిపోయింది. ఆయన చెరకు ముక్కతో తన శరీరాన్ని గోక్కునే స్థితికి వచ్చాడు. ఆయన భార్య కూడా, నీ దేవునిని శాపించి, చనిపోవా అని అనగా, యోబు మౌనంగా చెప్పాడు, మంచి దైవము చేతికి వచ్చినప్పుడు తీసుకుంటాం, కానీ కష్టాన్ని ఎందుకు తిరస్కరించాలి? తన స్నేహితులు వచ్చి, ఆయనను చూసి ఏడ్చారు. వారితో చర్చలు జరిగాయి. కాని చివరికి దేవుడు ప్రత్యక్షమై, యోబుకు తన మహిమను తెలియజేశాడు. యోబు దేవునికి లొంగిపోయాడు. తన మూఢ నమ్మకాలను విడిచి, దేవుని కార్యాన్ని అంగీకరించాడు. అంతలో దేవుడు యోబు ప్రార్థనను ఆలకించి, ఆయనకు 2 రెట్లు ఆశీర్వాదమిచ్చాడు. మళ్లీ అతనికి 10 మంది పిల్లలు కలిగారు. ఎడమ పక్షంలో ఉన్నవన్నీ కుడిపక్షం అయిపోయాయి. దేవుని కృప ఆయన జీవితం మొత్తం నిండిపోయింది.